ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు లేని దివ్య తనుజతో మాట్లాడింది. అయితే దివ్య తనుజతో మాట్లాడడానికి రీజన్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. తనుజ, నువ్వు చిన్న పిల్లవో లేకపోతే మెచ్యూరిటీ లేని పిల్లవో నాకు అర్థం కావట్లేదు అంటే, తనుజ ఎందుకు అలా మాట్లాడుతున్నావంటే, మరి నువ్వు అంత బాగా గేమ్ ఆడి నువ్వు చివరికి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టావేంటి? నిజానికి చెప్పాలంటే ఎవరైనా సరే డేంజర్ జోన్ లో ఉండడానికి ఇష్టపడరు. కానీ నువ్వు డేంజర్ జోన్ లో ఉండి పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్ లో పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అంటావు అంటూ తనుజని ప్రశ్నించింది దివ్య. దీనికి బదులుగా తనుజ మాట్లాడుతూ, నా మనసులో అలాంటి కన్నింగ్ ఉండదబ్బా, ఎవరైనా సరే గేమ్ బాగా ఆడతారు కదా అనే ఆలోచనలోనే ఉంటాను. నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఈ వారం గేమ్ బాగా ఆడినప్పటికీ తను సేఫ్ జోన్ లో ఉంటేనే మంచిదని చెప్పి నేను డేంజర్ జోన్ లోకి వచ్చి తను సేవ్ చేశాను తప్ప అంతకు మించి ఏం కాదు అంటూ తనుజ దివ్యకి చెప్పుకొచ్చింది. అయితే దివ్య, అదే కదా అసలు పవన్ కళ్యాణ్ నిన్ను మోసం చేస్తున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పే కన్నా వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని, సార్ నాకు పవన్ కళ్యాణ్ శ్రీదేవి వీడియో కావాలి అంటూ రిక్వెస్ట్ చేయి, అప్పుడు వేస్తారు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరు ఈ నీ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది. అంతేకాకుండా నీకు నాకు మధ్య అసలు గొడవలే లేవు, కానీ భరణి గారు నాతో ఉంటున్నారని చెప్పి నువ్వు అది మనసులో పెట్టుకొని నన్ను కొంచెం దూరం పెడుతున్నావు. నన్ను దూరం పెట్టినా పర్లేదు కానీ భరణి అన్నను కూడా దూరం పెడుతున్నావు. ఆయన నీ విషయంలో చాలా ఫీల్ అవుతున్నాడు. తనుజ, ప్లీజ్ అలా చెయ్య మాకు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపో, మన దగ్గర నుంచి ఒకటి పోయిందంగు అది మళ్ళీ రావడం అనేది చాలా కష్టం. నీ విషయంలో ఆయన అయితే చాలా మంచిగా ఆలోచిస్తాడు. నిజానికి నువ్వు ఆయన నాన్న కూతురు అనే బాండింగ్ చూడడానికి జనాలకు కూడా నచ్చింది తెలుసా అంటూ కుండ బద్దలు కొట్టినట్టు దివ్య అయితే తనుజకి అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ భాగవతం బయటపెట్టి భరణి కోసం కూడా చెప్పింది. మరి దీని మీద మీ వ్యాఖ్యలు ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.